హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గోపి వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సండే అయితే ఏ కర్రీ చేయలేక టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి ప్రస్తుతానికి. దాంట్లోకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇదిగోండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను అనమాట. ఇంకా ఆ వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు, పచ్చిమిరకాయలు వేసేస్తున్నానండి టమాటా చట్నీలోకి. ఇంక ఇవన్నీ వేసేసి కొద్దిగా అలా కలపెట్టి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గనిస్తున్నాను నేను. ఆ తర్వాత ఇంకా కాకరకాయలు ఉంటే అమ్మాల చెట్టు కాకరకాయ ఫ్రై చేద్దామని ఇంకా కాకరకాయలు చెక్కు తీసి ఇట్లా నానబెట్టుకుంటున్నాను అనమాట కొంచెం. ఇంకా అవి ఒక పక్క చేస్తా, ఇంకా పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయితే కుక్ అవుతూ ఉందన్నమాట. ఇవైతే ఈ విధంగా అయితే చెక్కు తీసుకుంటున్నాను నేను. ఇంకా ఆ తర్వాత కొద్దిగా పొయ్యి మీద కూడా కలపెడతామని మూత పెట్టి కదండి, మూత తీసి ఇంకా ఇది కూడా కొంచెం కలపెడతా ఉన్నాను మధ్య మధ్యలో ఈ విధంగా. ఇంకా ఇవన్నీ చేసుకుంటా దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా, అది పక్కన పెట్టుకొని చక్కగా ఆ బండ కడిగేసేసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట కాకరకాయలు ఫ్రై చేయడానికి. అలాగే ఇవన్నీ కట్ చేసేసుకొని రైస్ కూడా వాట్ చేశానండి. రైస్ అయితే ఉడికిపోయింది చక్కగా. ఇంకా మేమైతే అన్నము గంజి వారుస్తాం అనమాట. అదొకటను మేము కుక్కర్లో, ఎలక్ట్రిక్ కుక్కర్లో, మామూలుగా నార్మల్ కుక్కర్లో అయితే ఏమీ కుక్ చేసుకోం అనమాట. ఏదైనా సరే నార్మల్గా వండుతాము. ఇంతకుముందు జలంసీరి గిన్నెలన్నా వండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అది కూడా వద్దు, పైన పడేయమన్నారు మా ఆయన. స్టీల్ గిన్నెలోనే వండమనేసరికి ఇంకా నేను స్టీల్ గిన్నెలోనే వండుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలపెట్టుకుంటా అటు కట్ చేసుకుంటా. ఇంకా రైస్ అయిపోయింది కదా, ఇంకా అది కాలేంది చింతపండు వేసేసుకుంటున్నాను. ఇంకా చింతపండు వేసేసుకొని కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు అయితే ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట. అది కూడా చూస్తాను. ఈ విధంగా అయితే చక్కగా మగ్గిపోయింది. ఇంకా ఆపేసేసి చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కాకరకాయ అని చెప్పాను కదండి, కాకరకాయకి సేమ్ బాండీనే వాష్ చేసేసుకొని చక్కగా మళ్ళీ నూనె పోసుకొని హీట్ ఎక్కాక కాకరకాయలు వేసి దాంట్లో సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా సండే కదండి, ఫుల్ వర్క్ అనమాట. మార్నింగ్ నుంచి అసలు ఎక్కడ పని అక్కడే ఉండిద్ది. ఇంకా నేను పచ్చడి అయితే సండేనే కదా ఎప్పుడు మిక్సీలో ఎందుకని ఇట్లా నూరమన్నారండి. నార్మల్గా అయినా నేను ఇలానే నూరుకుంటాను అనమాట. ఈ పచ్చడి టేస్టే వేరు. ఈ పని ఇట్లా ఉప్పు వేసేసేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి నూరేస్తాను అనమాట. తర్వాత ఇదిగోండి ఇలా తీసుకున్నాను. ఈ విధంగా అయినా కలిపేసేసుకుంటాం మేము. లేదు కొన్నిసార్లు తాలింపు కూడా పెడతా ఉంటాను అనమాట వీళ్ళని బట్టి. ఇంకా ప్రస్తుతానికైతే సండే రోజు ఈ విధంగా అయితే కలిపేసేసుకున్నాను. టేస్ట్ అయితే ఇట్లా నూరిన పచ్చడి అసలు భలేగా ఉండిద్దండి. అసలు కొంచెం నెయ్యి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలాగా ఉండిద్ది అనమాట. ఈలోగా కాకరకాయలు అయితే ఫ్రై అవుతుంది. దీంట్లోకి వేయటానికి ఎండుశనగపప్పు అలాగే చిన్నులపై కారం మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ అయితే వేస్తున్నాను. నార్మల్గా అయితే ఎండుశనగపప్పు, వెల్లుల్లిపాయలు, పొడి కారం లేదా ఎండుమిరపకాయలు వేసేదాన్ని. ఇప్పుడైతే నార్మల్గా చిన్నులపై కారం ఉంది కదా వేసేసి నూనె వంపేసి ఇదిగోండి ఫ్రైలో అయితే వేసేసి కలపెట్టుకుంటున్నాను. అలాగే ఏ కర్రీ చేయలేనప్పుడు ఈ విధంగా ఈ కారం కాకరకాయలో కానీ ఏ ఫ్రైలో కానీ వేసుకొని తిన్నా అసలు చాలా బాగుండిద్దండి నెయ్యి వేసుకొని. టేస్ట్ అయితే ఇంకా వేరే కర్రీ అవసరం లేదు. ఈ కారం ఈ కాకరకాయ నంచుకొని తినేసేయచ్చు ఆ అన్నంలో. ఆ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. లేదా ఇలా. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు ఏదైనా కర్రీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా సండే అంటే కర్రీ ఆమ్లెట్ ఉండాలి కదండి. ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ 3 గుడ్లు అయితే కట్ చేసి వేసుకొని సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్కి సరిపడా ఇట్లా అయితే అంటున్నాను. అలా అంటాం వల్ల ఏంటంటే అతుక్కోదనమాట బాండీకి. ఇంకా చిన్నగా అయితే ఆమ్లెట్ పోసేసుకున్నాను. ఈ 3 గుడ్స్ నాకు 2 ఆమ్లెట్స్ అయితే అయినాయి అనమాట. ఇంకా దాని మీద లైట్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా జస్ట్ వేసామన్నట్టు కారం అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఉడికిన తర్వాత ఇలా పొంగుతూ ఉంటుంది కానీ అన్నీ ఇప్పుడైతే దాన్ని రివర్స్ చేసుకోవాలి. నాకైతే ఈ ఆమ్లెట్ని రివర్స్ చేయటం చాలా పెద్ద టాస్క్ అనమాట. తునకుండా అంటే బాండీలో వేసేసుకుంటా కదండి. అలాగే ఇదైతే
ఇదైతే సెకండ్ ఆమ్లెట్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం అట్లా ఉండేది, సెకండ్ అయితే ఎట్లాగా చెయ్యొచ్చు. అలాగే లోపల ఫోర్క్తో అయితే చుక్కలు పెట్టుకోవాలన్నమాట. నేను అది వీడియో అనేది కనిపించలేదు వీడియోలో. ఆ చుక్కలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే లోపల కూడా చక్కగా ఉడికిద్ది. ఫోర్క్తో అయితే ఇట్లా 4 times 3 times అట్లా ఆమ్లెట్కి. దానివల్ల నాకు ఆమ్లెట్ అనేది తునిగిపోయిద్ది అనమాట. ఇదిగోండి చూడండి, ఇది తునిగిపోతుంది ఆమ్లెట్. చక్కగా వేయాలంటే పెద్ద టాస్క్ నాకు ఆమ్లెట్. ఇదిగోండి ఫోర్క్తో చుక్కలు పెట్టడం వల్ల అలా మధ్యలో అయితే తునిగిపోద్ది. అలా చుక్కలు పెట్టకపోతే లోపల ఉడికిద్దా ఉడకదా అనేది ఒక డౌట్ అనమాట. అందుకని ఇంకా ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టినా అలాగే ఉంటుంది కదా. ఈ సండే అయితే ఇలా జరిగిపోయింది. మరొక మినీ వ్లాగ్ మరొక వీడియోతో మళ్ళీ వచ్చాను.